ప్రపంచంలో ఏ పని చేసినా దానికి మనీ అనేది లేదు. మొత్తం గవర్నమెంట్స్ అనేది డిసైడ్ అయ్యి పనికి మనీ అనేది లేదు, మీ ఇష్టం అన్నారు. మీరు అప్పుడు ఏ పని చూస్ చేసుకుంటారు? అది మీ పని. ఒక ఆస్పిరెంట్ అనే పర్సన్ కి చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అతను తనని తను ఎలా తెలుసుకోవాలి? ఒక ఆస్పిరెంట్ అచీవర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికితే అయిపోతుంది. పర్సనాలిటీస్ అనేవి రకరకాలు ఉంటాయి. జనరల్ గా దీన్ని బిగ్ 5 మోడల్ అంటారు, లేదా ఓషన్ మోడల్ అంటారు. సో ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు, ఆడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వీడు ఇందులో ఏ పర్సనాలిటీకి చెందినవాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ఇన్నర్ యానిమల్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న కెరియర్ ఏంటి, మీ ఇన్నర్ యానిమల్ కి దానికి మ్యాచింగ్ జరుగుతుందా లేదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చేపలన్నీ పరిగెత్తాలనుకుంటున్నాయి, గుర్రాలన్నీ ఈదాలనుకుంటున్నాయి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో అందరిని తీసుకొచ్చి ఒకటే దగ్గర పెట్టి ఒకటే గ్రౌండ్, వేరే గ్రౌండ్స్ ఏవి లేవు, అందులోనే మీరు చేయాలని చెప్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఏం చేయలేం, బట్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్స్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో చాలా మంది కాలేజ్ నుంచి వచ్చాక లిటరేట్స్ అవుతున్నారు కానీ ఎడ్యుకేటెడ్ అవ్వట్లేదు. చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఒక ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు చాలా మసకగా అసలు ఏం కనిపించదు, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇదంతా కనిపించదు. కానీ వర్క్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్. డబ్బులు ఎవరైనా సంపాదించవచ్చు అన్నారు అనుకోండి, ట్రూ, అది ఎవరైనా ఎవరైనా క్రియేటివ్ అవ్వచ్చు ఈజ్ రాంగ్ స్టేట్. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి కెన్ బి క్రియేటివ్. యాక్చువల్గా చాలా మంది రెబల్ అంటే ఏమనుకుంటారంటే అందరికి ఎగ్నెస్ట్ గా వెళ్ళి పోరాడేసి అగ్రెసివ్. ట్రూ రెబల్ ఆడు కాదు. ట్రూ రెబల్ లో ఎక్కువ అర్థం చేసుకునేవాడు. ద మోర్ అండర్స్టాండింగ్ యు ఆర్, ద మోర్ రెబలెస్ యూ విల్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రభాస్ ని రెబల్ అని మామూలుగా ఇది ఇచ్చారు కదా క్రెడిట్. నిజంగా ఆయన రెబల్. ఎందుకో చెప్పనా, మీరు ఏ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. సో వేరెవర్ యు ఆర్ ఇన్విజిబుల్, దెన్ యువర్ వర్క్ విల్ బి విజిబుల్. హలో అజయ్ గారు. హాయ్. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు ఆస్పిరెంట్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు కదా, చాలా మందిని వీక్లీ కలుస్తూ ఉంటారు. ఒక ఆస్పిరెంట్ అనే పర్సన్ కి చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అతను తనని తను ఎలా తెలుసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒక ఆస్పిరెంట్ అచీవర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికితే అయిపోతుంది. అంటే తాను తెలుసుకుంటే యాక్చువల్ గా అతను ఆస్పిరెంట్ అచీవర్ అయ్యే జర్నీ ఉంటుంది కదా, అది మచ్ మోర్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన జర్నీ, ఎవరి జర్నీ అయినా మనం ప్రపంచాన్ని చూస్తాం, మనం రకరకాల పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం, ఇవన్నీ జరుగుతాయి. మీరు ప్రతిసారి ఎవరిని కలిసినా మిమ్మల్ని మీరే కలుస్తున్నట్టు. యు ఆర్ మీటింగ్ యువర్ సెల్ఫ్ వెన్ ఎవర్ యు ఆర్ మీటింగ్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మీలో అవతల వ్యక్తి తాలూకు ఏదో ఒక ఉంటేనే మీరు ఆ వ్యక్తిని కలవాలనుకుంటారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. కానీ అది డీప్ గా జరిగినప్పుడే మనకి ఈ ఆస్పిరెంట్ అచీవ్మెంట్ వీటిలో దాని క్లారిటీ వస్తుంది. పర్సనాలిటీస్ అనేవి రకరకాలు ఉంటాయి. జనరల్ గా దీన్ని బిగ్ 5 మోడల్ అంటారు, లేదా ఓషన్ మోడల్ అంటారు. ఓషన్ మోడల్ అంటే ఏంటంటే, ఓ అంటే ఓపెన్నెస్. ఫస్ట్ ఓపెన్నెస్ మాట్లాడరు. కొంతమంది వ్యక్తులు చాలా అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్ట్రోవర్ట్ గా ఉండడానికి, పీపుల్ ఫ్రెండ్లీగా, పీపుల్ ని కలిస్తే ఇదిగా ఇలా ఉంటారు. వాళ్ళు దే ఆర్ లైక్ ఓపెన్ మైండెడ్ అనమాట. వాళ్ళకి ఒక చోట కుదురు ఉండదు, కంటిన్యూస్ గా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి. దే ఆర్ యూజువల్లీ హై ఆన్ క్రియేటివిటీ. ఓకే, అందరూ అలా ఉండరు. ఈ చెప్పే మన ఓషన్ మోడల్లో రకరకాల పర్సనాలిటీలు ఉంటాయి, అన్నీ అందరిలో ఉంటాయి, కానీ ఒకటి డామినెంట్ గా ఉంటుంది. ఓపెన్నెస్ అనేది మీలో ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు యూజువల్ గా మీరు ఆర్ట్స్ వైపు లేదా సైన్స్ వైపు, ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆల్సో నీడ్స్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఇటువైపు వెళ్తుంటారు అనమాట. మీలో అది లేకుండా మీరు అటువైపు అసలు ఆలోచించరు. సో ఫస్ట్ ఒక ఆస్పిరెంట్
అంటే ఆస్పిరెంట్ కెన్ బి ఎనీవన్. ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్సే అవ్వట్లేదు. ఇట్ కెన్ బి పెయింటర్, ఇట్ కెన్ బి ఎడిటర్, ఇట్ కెన్ బి ఫోటోగ్రఫీ ఆర్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, ఏదైనా ఎవరైనా ఏదైనా ఔత్సాహికులు ఏదో ఒకటి చేయాలని ఉత్సాహం పడే వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ ఆ ఓపెన్నెస్ అనేది వాళ్ళలో ఎంత ఉందనేది తెలుసుకోవాలి. ఓకే, దాని నుంచి నెక్స్ట్ థింగ్స్. ఫస్ట్ అది ఓపెన్నెస్, నెక్స్ట్ కాన్షియన్సెస్నెస్ అంటారు. అంటే ఈ పర్సనాలిటీ ఉన్నోళ్ళు ఏంటంటే యూజువల్గా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. దే లవ్ హ్యావింగ్ ఎ స్ట్రిక్ట్ రొటీన్. వాళ్ళకి ఏ టైంలో ఇది జరగాలి, ఒక స్ట్రక్చర్డ్గా ఉంటుంది వాళ్ళ డే. వాళ్ళు పని లేకపోతే ఉండలేదు. వాళ్ళకి ఎంతసేపు పని కావాలన్నమాట. ఇది పూరి గారి దగ్గర చూసేవాడిని. ఆయన మార్నింగ్ 7కే వచ్చేవారు ఆఫీస్కి. ఖాళీగా ఉండలేను, రాత్రి నిద్ర పట్టదు. మా డ్రైవర్ కంటే ముందు లేచిపోయి కిందకు వస్తుంటాను. మార్నింగ్ ఇంట్లో లెగటం, మొహం కడుక్కోవటం, స్నానం చేయడం, వచ్చేయడం. బాయ్స్ కంటే ముందు లేచిపోతా. 5 o'clock అలారం పెట్టి అరగంట ముందు లేచి అలా 5 ఎప్పుడు వద్దని చూస్తుంటా. వచ్చేసి ఏంటి వాళ్ళ పని లేకపోతే ఉండలేరు ఆయన. సో వీళ్ళు కొంచెం ఈ టైప్ అన్నమాట. కొంచెం రేర్ కాంబో అది. అంటే క్రియేటివిటీ ఉండి ప్లస్ విపరీతమైన డిసిప్లిన్ ఉండటం అనేది. ఈ రెండో కేటగిరీ ఇది కాన్షియన్సెస్నెస్. అంటే వాళ్ళు డ్యూటీఫుల్ వెరీ, దే లవ్ దేర్ వర్క్. అసలు వర్క్ లేకపోతే ఉండలేరు ఆ టైం. ఈవెన్ RGV ఫాల్స్ ఇన్ దట్. హీ కెనాట్ లివ్ వితౌట్ వర్క్. సో రెండోది అది. సో తర్వాత ఎక్స్ట్రా వర్షన్ అంటారు, మూడోది. ఎక్స్ట్రా వర్షన్ అంటే వీళ్ళు అవుట్ స్పోకెన్. వాళ్ళు కంటిన్యూస్గా పీపుల్ ఉండాలి. పీపుల్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. మీరు ఎస్పెషల్లీ చాలా మందిలో పార్టీస్ అంటే ఇష్టపడే వాళ్ళు, జనాలు అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్స్ట్రా వర్షన్ అంటారు కదా. సో అది మూడో కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి అగ్రియబుల్నెస్. అగ్రియబుల్నెస్ అంటే వీళ్ళు దే లవ్ టు టేక్ ఆర్డర్స్. అంటే పైనుంచి ఎవరైనా ఆర్డర్ వేసి ఇది చేయమంటే వాళ్ళకి ఇష్టం అనమాట. సో అందుకే అగ్రియబుల్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు యూజువల్ గా మంచి ఎంప్లాయీస్ అవుతారు. సొసైటీకి వాళ్ళు కూడా కావాలి ఖచ్చితంగా. డిసగ్రీబుల్ పీపుల్ లీడర్స్ అవుతారు. యూజువల్ గా వాళ్ళు దేనికి ఒప్పుకోరు. సో అగ్రియబుల్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి స్వతహాగా వాళ్ళని సెల్ఫ్ డ్రివెన్ గా చేసుకునే ఇది ఉండదు. అగ్రియబుల్ పీపుల్ నువ్వు నాకు ఏం చేయాలో చెప్పు, నేను చేస్తా అనే మనస్తత్వం. సో మోస్ట్ ఆఫ్ ద ఈ కేటగిరీ ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ తక్కువ ఉంటారు. ఇది అగ్రియబుల్నెస్. తర్వాత ఫైనల్ది న్యూరాటిసిజం. న్యూరాటిసిజం అంటే ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు యూజువల్గా వాళ్ళు స్ట్రెస్కి చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఏది వచ్చినా తట్టుకోలేరు పాపం. వాళ్ళు బాధని ఎక్కువ క్యారీ చేస్తారు. మనం మొన్న అనుకున్నాం కదా, జనరల్ గా మనకి ఇలా చూస్తే రకరకాల వెయిట్ లో కనిపిస్తారు అందరూ. ఫిజికల్ వెయిట్ చూస్తే ఈ లావుగా ఉన్నారు, ఈ సన్నగా ఉన్నారు అని. కానీ యాక్చువల్ గా మీరు వాళ్ళందరినీ మెంటల్ గా స్కాన్ చేస్తే మెంటల్ వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తుంటారు చాలా మంది. సో ఫిజికల్ వెయిట్ కన్నా మెంటల్ వెయిట్ లాస్ యాక్చువల్గా ఎక్కువ జరగాలి. ఈ లాస్ట్ కేటగిరీ న్యూరాటిసిజం అనేది పర్సనాలిటీ ఉన్నోళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళకి ఏది జరిగినా బాధలే ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. బాధలు చెప్పుకోవడంలోనే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. దానికి ఇంగ్లీష్ లో పదం ఉంది, వాలోయింగ్ అంటారు. వాలో అంటే బాధనే చెప్పుకోవడంలో ఆడు ఆనందం పొందుతూ ఉంటాడు అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ హిజ్ రిలీఫ్. ఓకే, యూ షుడ్ నాట్ వాలో యాక్చువల్లీ. సో ఇది న్యూరాటిసిజం. సో ఇప్పుడు ఈ బిగ్ 5 పర్సనాలిటీస్ లో ఈ 5 అర్థం చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ ఓపెన్నెస్, తర్వాత కాన్షియన్సెస్నెస్, తర్వాత ఎక్స్ట్రావర్షన్, తర్వాత అగ్రియబుల్నెస్, తర్వాత న్యూరాటిసిజం. OCEAN, ఓషన్ మోడల్. సో ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు. ఆ ఆస్పిరెంట్ ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నాడు. ఆడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వీడు ఇందులో ఏ పర్సనాలిటీకి చెందినవాడు. అది తెలిస్తే ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజీ. ఓకే, ఇప్పుడు మీలో అసలు ఓపెన్నెస్ లేదనుకుందాం. మీకు ఏదో కావాలి, మీరు రెజ్యూమ్ ఒక ఫోటోగ్రాఫర్ కావాలి. కానీ ఫోటోగ్రాఫర్కి చాలా ఓపెన్నెస్ ఉండదు. అంటే ఒకటి ఫిజికల్గా ట్రావెల్ చేయగలగాలి,
హీ నీడ్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ అది ఉండాలి. నేను అక్కడికి వెళ్ళాం నాకు అంటే కుదరదు. లేదా ఇప్పుడు లైట్ని అర్థం చేసుకోవాలి ఫోటోగ్రాఫర్, లేదా ఒక పర్టికులర్ మూమెంట్లో లైట్ ఎలా పడుతుందంటే దీని అర్థం ఏంటి, ఈ లైట్ ఎప్పుడు తగ్గుతుంది, గోల్డెన్ అవర్ ఏంటి, గోల్డెన్ సర్కిల్ ఏంటి, ఉంటాయి కదా గోల్డెన్ రేషియో అని. సో అలా ఎక్స్ప్లోర్ చేసి మైండ్ లేనప్పుడు వాడికి ఫోటోగ్రాఫర్ అవ్వాలని మనసులో ఉండొచ్చు, కానీ ఓపెన్నెస్ అనే సబ్ పర్సనాలిటీ మీలో లేదనుకోండి, దెన్ యూ విల్ నాట్ ఫిట్ ఇన్ టు దట్. అప్పుడు మీరు ఖచ్చితంగా అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కి స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ఈ ఐదు సబ్ పర్సనాలిటీస్ అనుకుంటే వీడి ఏ సబ్ పర్సనాలిటీ మ్యాచ్ అయ్యే ప్రొఫెషన్ ఏంటో దాన్ని చూస్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చేప ఉంది, ఓ చేప రోజు గ్రౌండ్కి వచ్చి ఓకే నేను ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తాలనుకున్నా, ఓకే సో దాని పర్సనాలిటీ అది కాదు. ఓకే ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రం రోజు ఈ చెరువులో ఇక్కడి నుంచి అక్కడికి నేను ఎలాగైనా పరిగెడతాను, దాని పర్సనాలిటీ అది కాదు. ఇప్పుడు కోత్ ఉంది, ఇంకోటి ఏదో చేస్తాను అనుకుందాం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ఇన్నర్ యానిమల్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న కెరియర్ ఏంటి, మీ ఇన్నర్ యానిమల్ కి దానికి మ్యాచింగ్ జరుగుతుందా లేదా, ఇక్కడ బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చేపలన్నీ పరిగెత్తాలనుకుంటున్నాయి, గుర్రాలన్నీ ఈదాలనుకుంటున్నాయి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీ ఇన్నర్ యానిమల్ హార్స్ అయినప్పుడు మీ హోమ్ గ్రౌండ్ ఏంటి, మామూలు ఒక ఓపెన్ గ్రౌండ్ లో పరిగెత్తడం లేదా అది, అక్కడ మీరు అచీవ్ చేస్తారు. మీ ఇన్నర్ యానిమల్ ఫిష్ అయితే మీ హోమ్ ఏంటి, వాటర్. మీ ఇన్నర్ యానిమల్ లో మంకీ అనుకోండి, మీ హోమ్ గ్రౌండ్ ట్రీ. సో ఫైండ్ యువర్ హోమ్. వాళ్ళ ఇల్లు ఏదో వాళ్ళు కనుక్కోలేకపోవటం వల్లే వాళ్ళ స్ట్రెస్. సో ప్రొఫెషన్ నచ్చింది ఒకటి వచ్చింది ఒకటి అని ఉంటుంది కదా, స్కిల్ వేరు విల్ వేరు. మీకు ఇన్హెరెంట్ గా ఒక స్కిల్ ఉంటుంది కదా, దానికి మ్యాచ్ అయ్యే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ యూ. మీకు టైం చాలా సేవ్ అవుతుంది, ఇయర్స్ చాలా సేవ్ అవుతాయి, అంతే కదా. ఎందుకంటే మనకు చాలా టైం లిమిటెడ్ ఇక్కడ, చాలా లిమిటెడ్ టైం. సో ఇందులో మీలో ఆల్రెడీ అంతర్గతంగా లేని దాన్ని కొత్తది ఎక్స్ప్లోర్ చేసి తర్వాత దిగ్భ్రాంతి చెంది అయ్యో ఇది కాదే అనుకోవటం కన్నా ఇన్హెరెంట్ గా ఆల్రెడీ మీలో ఒకటి ఉంటుంది కదా, అదేంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ యువర్ హోమ్. చాలా మంది ఇప్పుడు గేమ్ అంటారు, గేమ్ కన్నా ఫస్ట్ అండర్స్టాండింగ్ యువర్ హోమ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఒక ఎక్కడో కొండ మీద ఒక నీటి బిందువు స్టార్ట్ అయింది, అది వాటర్ ఫాల్ లాగా వచ్చి మళ్ళీ నదిలో కలిసి ఫైనల్ గా సముద్రంలోకి వెళ్ళి. ప్రతి వాటర్ డ్రాప్ యొక్క అంతిమ గమ్యం సముద్రమే అవ్వాల్సిన పని లేదు. ఓకే మీరు ఎక్కడో పుట్టారు ఏదో అనుకున్నారు, ఓకే సపోజ్ మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని అనుకున్నారు, అది మీ ఫైనల్ మీ అది. కానీ మీ జర్నీలో మీకు ఏమర్థం అవుతుందంటే మీ పర్సనాలిటీ దానికి సూట్ అవ్వదని అర్థం అవుతుంది అనుకున్నాం. అప్పుడు వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ వేస్? నాకు ఎడిటింగ్ లో కూడా నేను చాలా బాగుంది నాకు. ఐ థింక్ దిస్ ఈజ్ మై జోన్, దిస్ ఈజ్ మై హోమ్ గ్రౌండ్ అని అందులో ఉన్న అదేం పర్వాలేదు. నేను అచీవ్ చేసేయాలి, దీన్ని కొట్టాలి, కాంపిటీషన్ ఈ తెచ్చుకున్నప్పుడే ప్రాబ్లం. ఇవన్నీ తెచ్చుకోకుండా మీరు నాకు ఈ జర్నీ అంటే ఇష్టం, లెట్ మీ ఎంజాయ్ ద ప్రాసెస్ అనేది మీరు పెట్టుకుంటే రిజల్ట్కి ముడి పెట్టకుండా చేశారనుకోండి, అప్పుడు మీకు దెన్ దట్స్ ద బ్యూటీ. మీలో ఎడిటర్ ఉండొచ్చు, మీలో బోల్డ్ సీట్స్ ఉంటాయి, మీలో ఒక యాక్టర్ ఉండొచ్చు, డాన్సర్ ఉండొచ్చు, ఆర్ట్సే కాదు ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా ఉండొచ్చు, ఒక పొలిటీషియన్ ఉండొచ్చు. మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు అంటే కేవలం మీరు కాదు కదా, మీ యాన్సిస్టర్స్, అంతకుముందు యాన్సిస్టర్స్ అంటే మీ తాత ముత్తాతలు అందరూ మీ డిఎన్ఏలో ఉన్నారు. అంటే అందులో ఏది ఇన్హెరెంట్ గా డామినెంట్ గా ఉంది దాన్ని తొందరగా పట్టుకోగలగాలి. అది పట్టుకున్నప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో డ్రాప్ ఆఫ్ ఓషన్ అక్కడ పడినప్పుడు ఇది సీలో కలవలేదు
ఆ డ్రాప్ ఎక్కడో మధ్యలో ఉన్న రివర్ లోంచి సైడ్ అయ్యి ఎక్కడో ఒక లేక్ లో కలిసింది. ఆ లేక్ లోనే ఉంది లైఫ్ లాంగ్. అసలు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అదేనేమో. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? అదే మనం డాట్స్ ఎప్పుడు జరిగిన దాన్ని కనెక్ట్ చేసుకుని చూసుకుంటాం తప్ప ఫ్యూచర్ ఏంటనేది మనకు తెలియదు. సో మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఆ లేక్ చుట్టూ ఉన్న పీపుల్ కి, యానిమల్స్ కి వాటర్ ఇవ్వటమే మీ పర్పస్ ఏమో. సముద్రం వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారు? యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎంజాయింగ్ ద జర్నీ, యాజ్ లాంగ్ యు ఆర్ సర్వింగ్ ద సొసైటీ ఇన్ విచ్ ఎవర్ వే ఇట్ ఈస్ పాసిబుల్, దాంతో యూ కెన్ ఎంజాయ్ కదా. సో ఈ క్లారిటీ ఉండాలి. సో దాని గేమ్ లా తీసుకోకుండా, గేమ్ లా తీసుకుంటే ఎలా ఉండాలంటే గేమ్ లోకి వెళ్ళకుండా గేమ్ బయట ఆడాలి, దానికి సకం అయిపోకుండా. సో ఇది ఫస్ట్ థింగ్. మన పర్సనాలిటీ ఏంటి, మనకి దానికి ఏది మ్యాచ్ అవుతుంది. సో ఇందాక స్కిల్ విల్ అన్నాను కదా, ఇప్పుడు మీలో ఉన్న ఇన్హెరెంట్ స్కిల్ ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్, అతని పేరు నాకు గుర్తులేదు, సంథింగ్ హీ హాజ్ అచీవ్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ సంథింగ్. అతను యాక్సెప్టెన్స్ స్పీచ్ లో అతను ఏమన్నాడంటే, ఏదో చేశాను వచ్చింది కానీ నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు చిన్నప్పటి నుంచి వైలిన్ ప్లే చేయాలని ఇష్టం, నాకు అవకాశం రాలేదు అని బాధపడ్డాడు. దెన్ వాట్స్ ద పాయింట్? ఇప్పుడు అతను చేసి ఉండొచ్చు కానీ అతని కోర్లో వేరే ఉంది. అంటే విల్ ఒకటి ఉంది కానీ స్కిల్ ఒకటి ఉంది. సో మీకు వచ్చింది వేరు, మీకు నచ్చింది వేరు. దెన్ ఆ కాన్ఫ్లిక్టే అందరికీ స్ట్రెస్. మీకు వచ్చింది నచ్చింది మ్యాచ్ ఎంత తొందరగా చేయగలిగితే అంత ఈజీ అవుతుంది యాస్పిరెంట్ లైఫ్. సో అందుకే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి లాట్ ఆఫ్ థింగ్స్. అందుకే మనల్ని మనం వేరియస్ ఫీల్డ్స్ లో పెట్టుకోవాలి. అసలు అంటే ఉన్న జాబ్ మానేయమని కాదు, ఉన్న జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ గా నేను ఏం చేయగలను, నాలో అదర్ డైమెన్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్. పార్ట్ టైం కొంచెం కొంచెం నేర్చుకోవటం, ఓకే ఇది బాగానే వస్తుందా లేదా, ఇలా చేస్తూ ఉంటే స్లోగా అర్థం అవుతుంది. అసలు రూట్ కాజ్ ఇదే, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది తెలుసుకోలేకపోవటమే అసలు బిగ్గెస్ట్ కాజ్. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number and register for mentorship and workshop. The number is 9381611210. మీకు చాలా డిస్కవరీలు ఎలా జరిగినాయి అనుకున్నారు? అసలు ఏన్షియంట్ ఎవరో చైనీస్ ఇమ్మోర్టాలిటీని అచీవ్ చేయాలి. ఇమ్మోర్టాలిటీ అంటే ఎప్పుడు బతికే ఉండాలి, ఇమ్మోర్టాలిటీని బతికి చేయాలంటే ఏం చేయాలని రకరకాల ఎక్స్ప్లోరేషన్ చేశారు. అందులో సల్ఫర్, కొంచెం చార్కోల్, ఇంకా రకరకాల ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపి ఏదో చేస్తున్నారు. ఏదో చేస్తుంటే అది అవ్వలేదు కానీ అందులో ఒకటి సాధించారు. ఏంటంటే దాని నుంచి గన్ పౌడర్ తయారైంది. సో చూడండి మ్యాజిక్. అంటే నీ ఇంటెన్షన్ ఏదో అయి ఉండొచ్చు కానీ ఆ ప్రాసెస్ లో నువ్వు వేరేది అవుతావు. సో అదే యూ నెవర్ నో బట్ యూ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇమ్మోర్టాలిటీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గన్ పౌడర్. గన్ పౌడర్ యాక్చువల్ గా ఇట్ విల్ మర్డర్. అది అచీవ్ చేశారు. చాలా డిస్కవరీస్ అన్ని యాక్సిడెంట్ గా జరిగినాయి. ఏది ఒక పెన్సిలిన్ అవ్వచ్చు, మన స్టిక్కీ నోట్స్ అంటారు కదా అవి కానీ, ఇంకా ఈవెన్ పేస్ మేకర్స్ పెడతారు చూడ హార్ట్ కి, అవన్నీ కూడా ఇవన్నీ యాక్సిడెంటల్ డిస్కవరీస్. ఆ సైంటిస్ట్ ఉద్దేశం అది కనిపెడదాం అని కాదు, ఏదో కనిపెడదాం అనుకున్నాడు, ఆ ప్రాసెస్ లో ఇది తగిలింది. సో అతని ఉద్దేశం వేరే అయి ఉండొచ్చు కానీ అతని లైఫ్ పర్పస్ సర్వ్ అయింది కదా. ఒక పెన్సిలిన్ కనిపెట్టినాడు లేదా ఒక పేస్ మేకర్ కనిపెట్టినాడు. సో అందుకనే మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే అందులో బ్యూటీ ఒకటి ఉంటుంది. ద హార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీలోనే బ్యూటీ ఉంటుంది. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీకు తెలియదు అన్నప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ ప్రాసెస్ లో అసలు మీరేంటో మీకు అర్థం అవుతుంది. మీరేంటో మీరు కనుక్కోవటమే అంతిమ లక్ష్యం అయి ఉండాలి.
ఆ ప్రాసెస్ లో హ్యాపీ యాక్సిడెంట్స్ బోల్ జరుగుతాయి, జస్ట్ లైక్ పెన్సిలిన్ జరిగినట్టు వేరే జరిగినట్టు ఇవన్నీ. సో ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెట్టాలి. దట్ షుడ్ బి ద బిగినింగ్. ఫైండ్ యువర్ హోమ్. ఓకే, అది అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. ఈజీ కాదు, ఈజీ కాదు కాబట్టే యూ షుడ్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అది కనుక్కోవడానికి మీకు వచ్చే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ పని చేస్తున్నప్పుడు మీకు టైం తెలియట్లేదు అంటే ఒక టైమ్లెస్నెస్. మీరు పని చేస్తున్నప్పుడు ఇష్టమైన పని మీకు అందులో టైం తెలియదు. ఏ పని చేస్తున్నప్పుడు మీకు ఎఫర్ట్ తెలియట్లేదు. సో ఎఫర్ట్ అనేది లేదు. ఇంకా మీరు 6 hours పని చేయండి, ఎన్ని అవర్స్ పని చేయండి, మీకు ఎఫర్ట్ తెలియట్లేదు. ఇప్పుడు రాజమౌళి ఉన్నారు, సందీప్ వంగ, వీళ్ళు సెట్ లో పని చేస్తున్నప్పుడు వాళ్ళు టైం తెలియదు, ఎఫర్ట్ తెలియదు. అండ్ మూడోది ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ మైండ్ కూడా తెలియదు. అంటే వాళ్ళు అందులో ఉన్నట్టు వాళ్ళకే తెలియదు. యువర్ మైండ్ విల్ బి ఇన్విజిబుల్. మీరు ఏ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకోండి. సో వేరెవర్ యు ఆర్ ఇన్విజిబుల్, దెన్ యువర్ వర్క్ విల్ బి విజిబుల్. అది ఈ 3 కాంబినేషన్ లో మీ పని ఏంటో మీకు దొరుకుతుంది. టైమ్లెస్నెస్, ఎఫర్ట్లెస్నెస్, మైండ్లెస్నెస్. సో ఈ మూడాటిని ఎక్కడ మీకు అలాంటి 3 ఎక్కడ జరుగుతుంది మీకు? అది మీకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతుందా, పెయింటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతుందా, లేదా ఒక థాట్ ని బిజినెస్ గా మార్చే ప్రక్రియలో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో, ఆ స్టార్ట్అప్ స్ట్రగుల్స్ లో మిమ్మల్ని మీరు మర్చిపోయి పని చేస్తున్నారు, వెళ్తున్నారు. ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. ఈ 3 ఉంటూనే ప్రోగ్రెస్ కూడా ఉంటుంది, కొంచెం కొంచెం కొంచెం. ఇది మీ జోన్ అన్నమాట. దట్ ఈజ్ యువర్ హోమ్. అదేంటి అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇప్పుడు అదే చూడండి, అది దొరికినోడు వెన్ సంబడి ఫైండ్స్ హిజ్ హోమ్, అతనిలో ఒక రేడియన్స్ పుడుతుంది, అతనిలో ఒక ఎన్లైటన్మెంట్. నిజంగా ఎన్లైటన్మెంట్ అంటే ఎక్కడో అడవిలో తపస్సు చేస్తే, నిజంగా ఎన్లైటన్మెంట్ అంటే ఇదే. ఫైండింగ్ యువర్ యాక్చువల్ హోమ్ ఈజ్ యువర్ ఎన్లైటన్మెంట్. సో ఇప్పుడు చూడండి, సందీప్ వంగ ఉన్నారు, హీఈస్ అ డాక్టర్ అంత ముందు, సమ్ చేసి బట్ హీఈస్ నాట్ ఫిట్టింగ్ దేర్. అతని లోపల ఉన్న ఇన్నర్ యానిమల్ వేరు, అతను చేస్తున్న ప్రొఫెషన్ వేరు. వాళ్ళ ఫ్రెండ్స్ అదే ప్రొఫెషన్ లో లక్ష ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, సంపాదించారు, ఇదంతా జరుగుతుంది. అయితే అది మ్యాచ్ అవ్వట్లేదు ఆయనకి సమ్వేర్. ఇప్పుడు మనకి ఒక విజువల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మీకు అవతార్ లో ఆడి బర్డ్ ఉంటుంది కదా, ఆ బర్డ్ ని మ్యాచ్ చేయాలి ఇటు. అది దాన్ని కొంచెం మచ్చి చేసుకుని చేస్తే ఆ బర్డ్ ది ఇది ఇలా మ్యాచ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్ గా అలా జరుగుతుంది మనకి. మనం వెన్ వి ఫైండ్ అవర్ హోమ్ గ్రౌండ్, అది జరుగుతుంది అనమాట. ఆ 2 కరెక్ట్ గా, లేదంటే అవన్నీ అతుక్కోవు. సో సందీప్ వంగకి ఆ డాక్టర్ థింగ్ సెట్ అవ్వలేదు. హీ నోస్ దట్ అతని విల్లు అందులో ఉంది, అతని స్కిల్ కూడా అందులో ఉంది, ఇది ఫిల్మ్ మేకింగ్ లో. సో స్ట్రగుల్ అయ్యాడు చాలా, 7 years స్ట్రగుల్, అదంతా జరిగింది. ఫైనల్లీ ఫౌండ్ ఇట్, అండ్ అది అవతార్ లో లాక్ లాగా జరిగింది. దెన్ సీ ద ఎంత స్పీడ్ గా ఎదిగిపోయాడు ఆయన. ఎంత 1 film తోనే మీరు హోమ్ గ్రౌండ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే అలా ఉంటాయి రిజల్ట్స్. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు చెప్తున్నట్టుగా ఈ 3 ఉండాలండి. మీకు ఏ పని చేస్తే టైం తెలియట్లేదు, ఎఫర్ట్ తెలియట్లేదు, మైండ్ ఉండట్లేదు. చాలా మంది మైండ్ఫుల్నెస్ అంటారు, కాదు. యాక్చువల్ గా నిజమైన పనిలో మైండ్ లెస్నెస్ ఉంటుంది. మైండ్ ఉన్నప్పుడు అది కేవలం వర్క్ అవుతుంది. మీరు చేస్తున్న పనిలో మీ మైండ్ కూడా లేనప్పుడు అది ఆర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటూ సమ్ అదర్ మీకు కొన్ని చెప్తాను, వేర్ ఇది నా పని అనేది మీకు ఎలా తెలుస్తుందో. ఇప్పుడు మీరున్నారు వినోద్, మీకు సడన్ గా నేను 100 కోట్లు ఇచ్చానండి, 100 కోట్లు ఇచ్చేసా. మీరు అప్పుడు ఏ పని చూస్ చేసుకుంటారు? అది మీ పని. ఓకే, లేదు. రెండోది, అసలు ప్రపంచంలో ఏ పని చేసినా దానికి మనీ అనేది లేదు, మనీ అనేది ముడిపెట్టలేదు. అలా మొత్తం గవర్నమెంట్స్ అనేది డిసైడ్ అయినాయి, పనికి మనీ అనేది లేదు.
మీ ఇష్టం అన్నారు. అప్పుడు మీరేం పని చేసేసుకో, అది మీ పని. మూడోది, ప్రపంచంలో ఉన్న ఏ పనికైనా నెలకి కేవలం నేను 10,000 రూపాయలే ఇస్తాను అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే మీరు చెరువులోకి వెళ్ళి చెత్త తీసారు 10,000 నెలకి, మీరేదో కంప్యూటర్ చేశారు 10,000, డ్రైవింగ్ చేశారు 10,000, మీరేదో సినిమా తీశారు నెలకు 10,000. త్రూ అవుట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒకటి పెట్టారు అనుకోండి అలాగా, అప్పుడు మీరు ఏ పని చూస్ చేసుకుంటారు, అది మీ పని. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ అని. ఫైండింగ్ ఇన్నర్ యానిమల్ గురించి డిస్కస్ చేశాం. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో అందరిని తీసుకొచ్చి ఒకటే దగ్గర పెట్టి ఒకటే గ్రౌండ్, వేరే గ్రౌండ్స్ ఏవి లేవు, అందులోనే మీరు చేయాలని చెప్తుంటారు. దాని గురించి మంచో చెడో అది జరిగింది. బట్ దాంట్లో కూడా అంటే అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఫ్యాక్టరీకి వర్కర్లు తయారు చేయటమే అప్పుడున్న సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఒక ఫేమస్ ఇది ఉంది, నువ్వు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసావంటే నీకు ఇంజనీరింగ్ మార్కులు ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కాదు, నువ్వు ఎంత మెరిట్ అని కాదు, నువ్వు 4 ఏళ్ళు ఒక పనికి కంటిన్యూస్గా వెళ్ళావు కదా, అది కావాలి నాకు అని ఫ్యాక్టరీ ఓనర్ అది చూస్తాడు అనమాట. అంటే 4 ఏళ్ళు నువ్వు ఒక డిసిప్లిన్కి అలవాటు పడి నువ్వు పనికి వస్తున్నావు లేదా అనేది, అది ఇంపార్టెంట్, మచ్ మోర్ ఇంపార్టెంట్ అని ఒకటి ఉండదు. అండ్ దాని ఉద్దేశం అదే కదా. అంటే అఫ్ కోర్స్ మనం వచ్చాక మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం అయితే యూజువల్గా 10th వరకు సరిపోతుంది మనకి ఎడ్యుకేషన్. 10th వరకు అసలు బేసిక్ మినిమం ఇది సైన్స్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి మినిమం కావాలి, మల్టీ సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ కావాలి. తర్వాత అక్కడి నుంచి డెసిషన్ మనది అయి ఉండాలి, విచ్ ఈజ్ టెక్నికల్ మీరు అన్నట్టు ఇంపాసిబుల్ ఇప్పుడున్న మన పేరెంటింగ్, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ రిలేటివ్ గా చూస్తే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా యంగ్స్టర్స్ కి వాళ్ళు అనుకునే దాంట్లో ఛాన్సులు ఇస్తున్నారు. రిలేటివ్ గా దే ఆర్ మచ్ మోర్ అండర్స్టాండింగ్. మనకి దాని గురించి అది చేయడం కోసం ఏం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్న దాన్ని బట్టే కదా పేరెంట్స్ అయినా డెసిషన్కి వస్తారు. సో అది ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఏం చేయలేం, బట్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్స్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో చాలా మంది కాలేజ్ నుంచి వచ్చాక లిటరేట్స్ అవుతున్నారు కానీ ఎడ్యుకేటెడ్ అవ్వట్లేదు. చాలా డిఫరెన్స్ ఉంది రెండేది. సో డిగ్రీ అయిన ప్రతి వాళ్ళు లిటరేట్స్ అయి ఉండొచ్చు కానీ ఎడ్యుకేటెడ్ కాదు. చదువుకోనివాడు కూడా ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉంటారు. దే నో సో మెనీ థింగ్స్ వెరీ వెల్. అండ్ ఇంకోటి ఏదైనా అండి, మీరు ఆర్ట్, ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు, ఒక ఆర్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫండమెంటల్ గా ఎక్కడ వస్తుందంటే నేను ఆర్ట్ క్రియేట్ చేయాలి అని అనుకోవటం తప్పు. మీరు ఎలా అనుకోవాలంటే ఐ షుడ్ క్రియేట్ అన్ ఎన్వైర్మెంట్ వేర్ ఆర్ట్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. అంటే ఎలాంటి ఎన్వైర్మెంట్ మీ చుట్టూ క్రియేట్ చేసుకోవాలంటే ఆర్ట్ దాని అంతటా అదే పుట్టాలి. పుట్టడం అనేది దాని లక్షణం అయిపోవాలి ఆటోమేటిక్గా. సో అలాంటి ఎన్వైర్న్మెంట్ మీ చుట్టూ మీరు క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా పని జరుగుతుంది. అండ్ చాలామంది అర్థం చేసుకుంది ఏంటంటే మీరు ఒక ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు మీకు చాలా మసకగా అసలు ఏం కనిపించదు, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇదంతా కనిపించదు. కానీ వర్క్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్. మీరు వర్క్ చేసుకునే కొద్దీ ఆ వర్క్ తాలూకు ఎసెన్స్, ఆ వర్క్ ఏ టైప్ తీసుకెళ్ళాలి, దాని గమ్యం అది నెత్తుకోండి. ద మూమెంట్ యూ స్టార్ట్ వర్కింగ్, అది మీరు చేయకుండా మీరు ఏదో ఇది అనుకుంటున్నాను అది అనుకుంటున్నాను అంటే అవదు. అందులో జంప్ చేయాలి. అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది. మీరు మామూలుగా యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద కంపెనీ యూ కీప్ అంటారు కదా, ఎలాంటి పీపుల్తో తిరుగుతున్నారు. అలాగే యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద కంటెంట్ యూ వాచ్. మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో దాని యావరేజ్ మీరు అవుతారు. సో అలాంటప్పుడు స్పెండ్ టైం విత్ క్వాలిటీ కంటెంట్, ఎలాంటిది మీ డ్రీమ్ కి దగ్గర అవుతుంది, అవన్నీ చాలా అవసరం. అది ఇది నేచర్ లో కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు పేరెంట్స్ అలా అంటానికి కూడా కారణం, నేను వాళ్ళని కూడా తప్పు పట్టను.
ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక సొసైటీ నుంచి వేరుపడి వేరే అవ్వాలనుకుంటున్నారో మీరు ఫెయిల్ అవుతారా సక్సెస్ అవుతారా అనే ఆ బాధ వల్ల అలా అంటారు. కానీ మీరు అందులో కొంచెం సక్సెస్ అయితే ఆబ్వియస్గా వాళ్ళే దే విల్ బి ఫీల్ హ్యాపీ కదా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కెమోఫ్లాజ్ అని వినే ఉంటారు, విన్నారా? కెమోఫ్లాజ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక యానిమల్లో అది అటాక్ చేయడానికి లేదంటే హైడ్ చేసుకోవటానికి అది వాడే ఒక ప్రక్రియ అనమాట. అంటే కొన్ని ఇప్పుడు లైన్ ఉంది, లైన్ ఉండే ఆ ఎన్వైరన్మెంట్ లో దూరం నుంచి వస్తే అది కనిపించదు. బికాజ్ ఆ గ్రాస్ కలరు దీని కలరు కొంచెం ఆరెంజిష్ అలా ఉంది అనుకోండి, కనిపిస్తుంది. అలా తనను తాను హైడ్ చేసుకోవటం అనేది దాన్ని కెమోఫ్లాజ్ అంటారు. అది ఒక్కసారి శత్రు నుంచి దాక్కోవటానికి కావచ్చు లేదా వేటాడటానికి కావచ్చు. ఇది కెమోఫ్లాజ్. మీకు యానిమల్స్ లో చూస్తే జేబ్రా ఉంది. జేబ్రా ఉండే కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్. అసలు మీకు ఎక్కడ చూసినా జేబ్రా కనిపిస్తుంది కదా. జేబ్రా కనిపిస్తుందంటే అటాక్ చేయటం ఈజీ కదా, అవునా? కానీ మరి బ్లాక్ అండ్ వైట్ ఎందుకు ఉంటుంది? టెక్నికల్ గా ఉండకూడదు కదా. ఇప్పుడు ఏదైనా అటాక్ చేసి దానికి ఏమి అటాక్ చేసి యానిమల్ ఏం కాదు అది. అంటే తను తానుగా వేరే వాటిని అటాక్ చేయలేదు. అంటే వాటి క్రియేటివిటీ ఏంటని నేను చెప్తా. ఇప్పుడు ఇలాంటి వాటిని ప్యాక్ యానిమల్స్ అంటారు. కలిసి గ్రూప్ గా ఉంటాయి, గ్రూప్ గానే తింటాయి, గ్రూప్ గానే ఉంటాయి. జీబ్రాస్ ఒక సపోజ్ 100 జీబ్రాస్ ఉంది. 100 జీబ్రాస్ ఇలా వెళ్తున్నాయి, పరిగెడుతుంది. లయన్ అటాక్ చేస్తుంది అనుకుందాం. ఈ అటాక్ చేస్తున్నప్పుడు అంత గ్రూప్ కలిసి వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రైప్స్ మూవింగ్ అప్పుడు ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తాయి లైన్ కి. ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేసి ఆ స్ట్రైప్ లో ఈ స్ట్రైప్ మిక్స్ అయిపోయి, ఈ స్ట్రైప్ లో ఆ స్ట్రైప్ మిక్స్ అయిపోయి ఒక పర్టికులర్ జీబ్రాని సింగిల్ అవుట్ చేయటం లైన్ కి చాలా కష్టం అయిపోతుంది. అది దాని క్రియేటివిటీ. ఓకే. సో ప్రతి దానికి దాని మనుగడని ఎలా చేసుకోవాలనే దానికి ఉంది. అందుకే మనం వి లవ్ టు బిలాంగ్ టు ఏ గ్రూప్. ఇప్పుడు అందులోంచి వేరుపడ్డ జీబ్రా ఒకటి ఉందనుకోండి, దాన్ని అటాక్ చేయటం ఈజీ, వేరే వాటి కష్టం. ఇప్పుడు ఇన్ని జీబ్రాల్లో నేను ఒకదానికి ఒక రెడ్ సర్కిల్ గీసాను అనుకోండి దాని బాడీ మీద, లయన్ దాన్ని ఈజీగా అటాక్ చేయాలి, ఎందుకంటే అది ఈజీగా కనిపిస్తుంది అంత రన్నింగ్ లో కూడా. సో ఇప్పుడు కమింగ్ టు బ్యాక్ టు అవర్ ఇది, మీరు సొసైటీలో వెళ్తున్నారు, అందరూ ఇలా వెళ్తున్నారు. మీరు సడన్ గా నేను ఆర్టిస్ట్ అవుతా అంటే ఏంటి అని అర్థం? అంటే ఆ రెడ్ మార్క్ మీకు పడుతుంది అని అంటే కొంచెం కష్టం రా బాబు. పేరెంట్స్ బాధ అదే అనమాట. రే నీకు కొంచెం కష్టం, ఇలా అయితే నువ్వు మంద నుంచి వేరుపడి వాళ్ళందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు చేస్తున్నారు, నువ్వేమో సడన్ గా యాక్టర్ అంటున్నావు, లేదంటే ఇంకోటేదో ఫిల్మ్ మేకర్ అంటున్నావు, రైటర్ అంటున్నావు, దీనికి కష్టం అనేది. అందుకని వాళ్ళని కూడా నేను తప్పట్ను. వాళ్ళ యాంగిల్లో ఒక గ్రూప్ కి బిలాంగ్ అవటమే సేఫ్టీ, సర్వైవల్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ అనేది మనకి ఇందాక చెప్పినట్టు ఈ కోర్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కడ వస్తున్నాయంటే మనం రిజల్ట్ కి ముడి పెడుతున్నాం. ఫిల్మ్ మేకర్ ఎందుకు అవ్వాలి, నేను ఏదో కథ అనుకుంటున్నాను అది చెప్పాలి, ఐ వాంట్ ఎక్స్ప్రెస్ సంథింగ్, లేదా నాకు ఫేమ్ కావాలి, తప్పేం లేదు, అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్. లేదా మనీ కావాలనుకోవడం కూడా తప్పేం కాదు. మనీ కావాలి, మీరు మనీ సంపాదించడం కూడా ఇట్స్ ఎ కంట్రిబ్యూషన్ టు ద కంట్రీ. మీ సంపాదన ఈ కంట్రీ జీడిపి కూడా అవుతుంది. ఇన్ ఎ సెన్స్ యువర్ ట్రూ సిటిజన్. మిలిటరీలో బార్డర్లో ఉండి ఎంత కష్టపడి ఆడి చేస్తున్నాడో మీరు ఇక్కడ డబ్బు సంపాదించడం కూడా అది కూడా కంట్రిబ్యూషన్. ఓకే, అది తప్పు కాదు. ఇక్కడ రిజల్ట్ కి ముడి పెట్టడమే మేజర్ స్ట్రెస్ ఇది అనమాట. రిజల్ట్ కాకుండా నాకు ఇది ఇష్టం, లెట్ మీ డూ ఇట్, లెట్ మీ ఎంజాయ్ ద ప్రాసెస్, నాకు ఇది నచ్చుతుంది, ఎందుకో నాకు ఇందులో చేస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను, నేను అనే దానికి అంటే కనెక్టింగ్ టు ద ప్రాసెస్ నాట్ టు ద ప్రొడక్ట్ అన్నప్పుడే వస్తుంది. అండ్ ఇంకోటి ముఖ్యంగా 3 ఆటలకి మనం ఎప్పుడు మనల్ని మనం అంటే అటాచ్ చేసుకోకూడదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ పీపుల్కి.
2 ఐడియల్స్, ఒక ఆదర్శం, నేను ఇది అవ్వాలి, లేదంటే నేను ఇది చేస్తాను, నేను ఇలా బతుకుతాను, వాట్ ఎవర్ ఒక ఆదర్శాలు ఉంటాయి, ఐడియల్స్ వాటికి. లేదా 3వది థింగ్స్కి, ఈ కార్ నాది, లేదంటే ఈ హోమ్ నాది, ఇలా ఒక థింగ్స్కి అటాచ్మెంట్. సో మనకి ఉండే ప్రతి సఫరింగ్ కోరు ఈ 3 ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. పీపుల్తో ఏదో తేడా వస్తుంది, అంటే రిలేషన్షిప్స్తో అవ్వచ్చు, అది బాధ. ఐడియల్స్తో బాధ, నేను ఇది అవ్వాలనుకున్నా ఇది అవ్వలేదు, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్. లేదా ఏదో థింగ్ పోయింది, మీకు ఇష్టమైన వస్తువు ఏదో పోయింది, దాని గురించి బాధ. అటాచింగ్ అవర్ సెల్స్ టు ఫస్ట్ థింగ్ ఆ రిజల్ట్స్కి అటాచ్ చేయకూడదు. 2 ఈ 3 అటాచ్ చేయకూడదు. ఈ 3 ఎగ్జాక్ట్గా చూడండి, కలిపితే ఒకటి పి పీపుల్, ఐ ఐడియల్స్, టి థింగ్స్, పిఐటి. పిఐటి అంటే ఏంటి? యాక్చువల్గా పిట్ అంటే గొయ్య, గోతులు. సో ఆ పిట్స్ లో మనం పడకూడదు. మనల్ని మనం అటాచ్ చేసుకోనంత వరకు ఒక దాన్ని ఏమంటారంటే డిస్కనెక్టెడ్ అటాచ్మెంట్ అంట. అటాచ్ అవుతాం కానీ డిస్కనెక్టెడ్గా ఉంటాం. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏది బాధపడదు. అది పేరెంట్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీరు అవతల వాళ్ళకి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా ఉద్దేశం ఇది కాదు, ఇది ఎందుకంటే నేను తెలిసిపడుతున్నాను అలా. సో ఈ గోతుల్లో పడకుండా మిమ్మల్ని మీరు చేసుకుంటా ఉంటే, మీరు చేస్తున్న పని కొంచెం కొంచెం రిజల్ట్ వస్తూ ఉంటే పేరెంట్స్ కూడా దే విల్ అండర్స్టాండ్ యూ. ఇప్పుడు ఇదివరకు లాగా మరీ మూర్ఖంగా కూడా ఉండలేదు రిలేటివ్గా. మీ సేఫ్టీ కోసం కొంచెం చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్తున్నా దాన్ని మీరు ఓకే ఇది జరుగుతుంది, వాళ్ళని ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నారండి, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలిగా, హీరోని కన్విన్స్ చేయాలి, ఇంకా చాలా మందిని కన్విన్స్ చేయాలి. ముందు పేరెంట్స్ని కన్విన్స్ చేయటం అనే ఆర్ట్ ద్వారా నేచర్ మీకు ఇచ్చిందేమో. నువ్వు పేరెంట్స్నే కన్విన్స్ చేయలేని వాడు వేరే ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేస్తావు? నేచర్ ఈస్ గివింగ్ an opportunity to hone your skills of communicating and convincing people that you are capable of doing this. దాన్ని అలా తీసుకోండి. ఎలా చెప్తే అర్థం అవుతుంది, లేదా ఏది చేస్తే అర్థం అవుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ అంతే. ఒక పాయింట్లో ఎవరో తప్పు కాదు, పేరెంట్స్ తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు. బట్ ఆ మధ్యలో జరిగే ఆ కాన్వర్సేషన్ని మీకు ఇవన్నీ అర్థం అవుతున్నప్పుడు మీరు కంటిన్యూస్ గా రోజు పొద్దున్నే మీకు ఫోటోగ్రఫీ ఇష్టం అండి, మీరు పొద్దున్నే ఇక్కడ కొంగలు ఏమున్నాయి, పొద్దున్నే వచ్చేసారు, పాండ్కి వచ్చేసి ఫోటోలు చేసేస్తున్నారు. 10కి మీ ఆఫీస్ ఏదో ఉంది వెళ్ళిపోయారు, మళ్ళీ ఈవినింగ్ రాగానే చేసుకుంటున్నారు. అని గమనిస్తారుగా మీ ఫ్రెండ్స్ కానీ, ఈ నిజంగా పాపం ప్యాషనేట్ రా, నిజంగా అనిపిస్తున్నాడు, కానీ ఇది చేస్తున్న దానికి ఇప్పుడు ఇది అడ్డం వస్తుంది, వాడికి సపోర్ట్ ఇస్తే బాగుండు అని వాళ్ళకి అనిపిస్తుంది. మీలో సిన్సియారిటీ ఉంటే అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్. కానీ ఈ అచీవ్ చేసే ప్రాసెస్ లో అంటే ఐ మీన్ స్ట్రగుల్, సర్వైవల్ అనేది చాలా కష్టం అవుతుంది పీపుల్కి. అది ఎలా చూడాలంటారు? సర్వైవల్ అంటే అదే నేను అనేది, జాబ్ మానమని నేను ఎప్పుడు చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లేకుండా ఉండి కంప్లీట్ వాడు ఆస్పైరింగ్ ఉన్నాడు, ఆస్పిరెంట్ గానే ఉన్నాడు, వాడికి సర్వైవల్ అది ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, వానికి ఆపర్చునిటీ కానీ సెల్ఫ్ డౌట్ లో. ఆ ప్రాసెస్ లో వాడు కాలేజ్ నుంచి వచ్చాడు, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు, మనీ కొంచెం చేస్తూ ఎలా అవ్వాలని. మనీ కూడా అసలు సర్వే, ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, రెంట్ కట్టాలి, ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ, ప్లస్ వాడి చేసే దాంట్లో వాడికి ఇన్కమ్ రాకపోవచ్చు, ఇవన్నీ ఎలా చూడాలంటారు? అదే నేను అనేది, నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ కెమెరామెన్ తను ఏం చేస్తాడంటే, తనకి రెగ్యులర్ గా వర్క్ ఉండదు, ఉంటే వర్క్ బాగానే ఉంటుంది, నెలలో ఒక 10 రోజులు 15 రోజులు వర్క్ ఉంటుంది. అప్పుడు షూట్కి వెళ్తాడు, కెమెరామెన్ అసిస్టెంట్ గా చేస్తాడు, పర్లేదు కొంచెం వస్తుంది అమౌంట్, తనకు అది ఇష్టం. సో కెమెరామెన్ అవ్వాలని తన ఏం. సో మిగతా 10 రోజులు ఏం చేయాలి? అతను ఏం చేస్తాడంటే
ఇది మన రైడింగ్ యాప్ ర్యాపిడో. హీఈస్ ఎ ర్యాపిడో కెప్టెన్ అనమాట. సో ర్యాపిడోలో చేస్తాడు. సో 10 days గ్యాప్ వచ్చిందంటే ర్యాపిడో ఆన్ చేస్తాడు. సో మీకు ఇంటెన్షన్ ఉండాలి. నాకు సర్వైవల్ కొంచెం ఇబ్బంది అవుతుంది, సో ఈ 10 రోజులు ఇది చేస్తాను, కానీ మిగతా 10 రోజులు నాకు ఇష్టమైన చేసుకుంటాను అన్న క్లారిటీ ఉంటే, ఇప్పుడు ఈ రోజుల్లో బోల్డ్ ఆపర్చునిటీస్ వచ్చేసింది. ఇదివరకల్లా అంటే ఫుల్ టైం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు పార్ట్ టైం. ఇప్పుడు ర్యాపిడో యాప్ మీరు సబ్స్క్రైబ్ అయితే యాజ్ ఎ కెప్టెన్ మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఆన్ చేస్తే మీకు రైడ్లు వస్తాయి. లేదా ఇంకోటి బోల్డ్ ఉన్నాయి కదా, క్యాబ్ అవ్వచ్చు లేదా ఏదో అవ్వచ్చు. సో అలా సర్వైవ్ అవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఐ నో ఏ రైటర్ వేర్ అతను హీఈస్ ఆల్సో ఏ ర్యాపిడో ఇదనమాట. అతను మామూలుగా ఏ జాబ్ అయినా చెయ్యాలి, ఇండ్లు కలవాలి, ఇంట్లో కొన్ని పాపం అతని బాధ్యతలు ఉన్నాయి, చేస్తే గానీ కుదరదు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఏడీగా జాయిన్ అవుతానంటే ఏడీగా వచ్చేది పాపం చాలా తక్కువ. అది ఇంట్లో అతనుకున్న పేరెంట్స్ ఇల్నెస్ అవ్వచ్చు, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో అతను ఒకటే చేశాడు, ఏం చేశాడంటే ర్యాపిడో డ్రైవర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఫుల్ టైం అది చేసినందుకు ఇతను టైం అయితే ఉండదు. కానీ వాట్ హీ ఎక్స్ప్లోర్డ్ ఈస్ ర్యాపిడో చేస్తూ టైం దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటూ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ పీపుల్. ఇప్పుడు ర్యాపిడోలో కూర్చున్నారండి, మీరు కూర్చున్నప్పుడు రకరకాల పీపుల్ ఎక్కుతూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వీళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ఈయన్ని అడుగుతూ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటితో ఒక 3 కథలు రెడీ చేసుకున్నారు ఆయన. అంటే మీకు తెలివితేటలు ఉంటే మీరు ఎందులో ఉన్నా దాన్ని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. సో ఆ ర్యాపిడో ద్వారా అతనికి 30,000-40,000 ఎంతో వస్తాయి మంత్కి. సో అందుకు పేరెంట్స్ హ్యాపీ. ఈ జర్నీలో హీస్ మీటింగ్ సో మెనీ పీపుల్. లైఫ్ లాంగ్ ఇది చేస్తాడని కాదు, బట్ యాజ్ అన్ ఇంటరిమ్ ఎగ్జిక్యూషన్ అది వర్కౌట్ అవుతుంది. చాలా వియర్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు అతను, సిటీలో ఇలా ఉంటుందా అనేది. నేను షాక్ అయ్యాను. అంటే ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే ఆ ప్రొఫెషన్ కూడా మనం అనుకునే డ్రీమ్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అతను రాసుకున్న కథల్లో అతని స్వానుభవం అది వేరే. మనం రూమ్ లో కూర్చుని ఒక ఏసీ రూమ్ లో కూర్చుంటే వచ్చే కథలు కాదు, రా ఎలిమెంట్స్, ఒక రకరకాల ఎక్స్పీరియన్స్ చెప్పాడు అతను. నేను షాక్ అయ్యాను. అంటే మీకు ఏదైనా ఇలాంటి కుదరినప్పుడు దాన్ని మనం ఎలాగా టర్న్ యువర్ బ్యారియర్స్ ఇంటూ బ్రిడ్జెస్, మీకు ఏదైతే అడ్డంకి ఉందో దాన్నే ఒక ఆయుధం కింద వాడుకోండి. అలా కూడా చేయొచ్చు. ఇంటెన్షన్ అంతే. నిజంగా మనకు స్ట్రాంగ్ ఇంటెంట్ ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, గ్యారంటీ అవతల చేంజ్ అవుతారు. కానీ పేరెంట్స్ కంపారిజన్ చేస్తారు, వాడు ఇంత సంపాదిస్తుండు వీడింత. అదే కంపారిజన్, సొసైటల్ ప్రెషర్ బాగా ఉంటది అలాంటి దాని గురించి. అదే నేను అనేది ఉంటుందండి, నేను కాదంట. ఫస్ట్ కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అంటారు. ఎప్పుడైతే పోలికుందో మీరు జీవితాంతం అలాగే పోలిస్తూనే ఉంటారు కదా. మీరు సీఎం అయినా పిఎం చూసి ఎడుతూ ఉంటారు, మీరు పిఎం అయినా అమెరికన్ ప్రెసిడెంట్ చూసి ఎడుతూ ఉంటారు. ఇది కాదు కదా. అందుకే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ కి అటాచ్ చేయకూడదు, మీ ఆనందాన్ని పీపుల్ కి అటాచ్ చేయకూడదు, మీ ఆదర్శాలకి అటాచ్ చేయకూడదు, మీ థింగ్స్ కి అటాచ్ చేయకూడదు. ఈ అటాచ్మెంట్ ఒక డిటాచ్డ్ ఎన్వైరన్మెంట్. అలాని కోరికలు ఉండకూడదని కాదు, కోరికలు అన్నీ ఉండాలి, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ దాని రిజల్ట్ ముడిపెట్టకుండా ఉంటే అది మీకు ఇందాక డ్రాప్, దాని ఉద్దేశం సిఏ ఉండొచ్చు, కానీ ఎక్కడో లేక్ లో సెటిల్ అయింది. లేక్ పక్కనే ఎంతో దాని రిలేటెడ్ అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అంతకుముందు పెన్సిలిన్ నీళ్ళు పెన్సిలిన్ కనిపెడదామని మొదలెట్టలేదాడు, ఆడు ఏదో అనుకున్నాడు కానీ పెన్సిలిన్ వచ్చింది. ఇలా హ్యాపీ యాక్సిడెంట్స్ పోలు జరుగుతాయి. అబ్దుల్ కలాం ఒకసారి అతను ఒకటి ఏదో అవ్వాలనుకున్నాడు, ఆ ఎగ్జామ్ ఏదో రాసాడు, పైలట్ సంథింగ్. సో అది రాలేదు, రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయాడంట ఆయన. డిసప్పాయింట్ అయిపోయి ఇలా అంటే ఆయన ఒక చోట బాధపడుతుంటే ఒక సాధువు ఎవరో వచ్చారంట. వచ్చి ఇలా బాధ ఏంటి అంటే ఆయన అడిగాడంట, నీ లైఫ్ అందులోనే ఉందని నువ్వు ఎలా అనుకుంటావు, నీకు తెలియదు కదా, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదేనేమో, బహుశా నువ్వు ఇలా సైంటిస్ట్ అవ్వాలనేమో పైలట్ అవ్వాలని లేదేమో,
నువ్వెందుకు ఈ యాంగిల్ ఆలోచించలేదని ఒకసారి అంటే ఆయన సడన్ గా థాట్ లో పడి ఏమో నా పర్పస్ ఇదేనేమో అని దెన్ హీ సో అది ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతుంది. సో దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ దేనికోసం దేన్ని వదులుకోవాలంటే ఎంత వదులుకోవాలి. డబ్బులే నాది ఇదైతే పార్ట్ టైం కూడా చేస్తూ బోల్ చేయొచ్చు. ఎన్ని పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి తెలుసు ఇప్పుడు, అసలు మీరు ఎక్స్ప్లోర్ చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఓన్లీ వీకెండ్స్ ఉన్నాయి, ఓన్లీ అవర్లీ ఉన్నాయి, ఓన్లీ నైట్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన రైటర్ హూ ఈజ్ అ రైటర్ ఆల్సో, ఆయన అప్పుడు హీఈస్ డూయింగ్ ఎ ఫిలిం, అతను చేస్తున్నాడు. అతను నైట్స్ అన్ని రైడింగ్ చేసుకుంటున్నాడు. ఒక 4-5 అవర్స్ మార్నింగ్ కొంచెం పడుకుని మిగతా అంతా షూట్ ఇది చేసుకుంటాడు. ఇంటెంట్ ఉండాలి. ఇంటెంట్ ఉంటే మీకు కంటెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎవ్రీథింగ్ అదే వర్క్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్. అప్పుడు దాకా కనిపించినవన్నీ కనిపిస్తాయి. హ్యాపీ యాక్సిడెంట్స్ బోల్ జరుగుతాయి. మీరు అవకాశం ఇవ్వాలి, అంతేగాని మీరు కండిషన్ పెట్టేసుకుని నా పేరెంట్స్ ఇలా అంటున్నారు లేదంటే సొసైటీ మీరు ఎన్ని పెట్టుకుంటే అది అవదు. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number and register for a mentorship and workshop. The number is 9381611210. ఒక ఆస్పిరెంట్ కి జనరల్ గా ముడిసరుకు ఇంటెలిజెన్స్ కానీ క్రియేటివిటీ కానీ అది ఎలా పెంచుకోవాలి ఒక పర్సన్? క్రియేటివిటీ అనేది డబ్బులు ఎవరైనా సంపాదించవచ్చు అన్నారు అనుకోండి, ట్రూ, అది ఎవరైనా సంపాదించు. కొంచెం తెలివితేటలో కొంచెం హార్డ్ వర్క్ మిక్స్ అయితే వస్తుంది. ఎవరైనా క్రియేటివ్ అవ్వచ్చు ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి కెన్ బి క్రియేటివ్. అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఓపెన్నెస్, ఇలాంటి ఓషన్ మోడల్, బిగ్ 5 పర్సనాలిటీస్, అందులో ఓపెన్నెస్ అనేది చాలా హైగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఓపెన్నెస్ ఇస్ ది ఇన్పుట్ ఫర్ ద యాక్చువల్ క్రియేటివిటీ. సో క్రియేటివిటీ అనేది చాలా బ్రాడర్ సబ్జెక్ట్, బట్ క్లుప్తంగా కొంచెం మాట్లాడుకుందాం దాని గురించి. అసలు ఫస్ట్ మీకు క్రియేటివిటీ కావాలి అంటే ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇంటెలిజెన్స్ లేకుండా క్రియేటివ్ మీరు అవ్వలేరు. ఓకే, అంటే ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళే ముందు అసలు ఇంటెలిజెన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ యూజువల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, 2 క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానిలో ఆల్రెడీ వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆ డాట్స్ ని కనెక్ట్ చేస్తూ దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తారు. దాన్ని ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటారు. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ చాలా ఉంటుంది కదా, ఏదైనా ఒకటి చేసి ఏదైతే మీరు చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు లేదా కలిసిన మనుషులు, తిరిగిన ప్రదేశాలు లేదా జరిగిన అనుభవాలు, వీటికి సంబంధించిన ఒక కాంక్రీట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది కదా మీలో, దాన్ని క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ మీరు ఏజ్ పెరిగి కొద్దు మీరు పెంచుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ యూ మీట్, నెంబర్ ఆఫ్ బుక్స్ యూ రీడ్, ఇవన్నీ జరిగే కొద్దు మీకు 90 years వచ్చినా కూడా క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అది ఒక ఖజానా పెరుగుతూనే పెంచుకోవచ్చు. కానీ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అలా కాదు. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఏజ్ పెరిగే కొద్ది తగ్గుతాం. అందుకే మీకు ఆర్జీవి లాంటి వాళ్ళు 30 years ది బెస్ట్ ఆఫ్ దేర్ వర్క్స్ ఇచ్చాక ఇప్పుడు ఆ పర్టికులర్ క్రియేటివ్ జ్యూస్ తగ్గుతూ ఉంది, డైల్యూటెడ్ అవుతుంది. ఇట్స్ అ న్యాచురల్ థింగ్. కానీ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ గా పెరుగుతాం. అందుకే ఇప్పుడు ఆయన సినిమాల వైజ్ క్రియేటివిటీ తగ్గింది కానీ ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ కంటెంట్ వైజ్ తగ్గలేదు. ఎందుకు? బికాజ్ ఆయన ఇంటర్వ్యూస్ లో ఇచ్చేదంతా క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. సినిమాల్లోది దట్స్ ద ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, విచ్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ కొంతమంది ఆర్టిస్టులకి కొంతకాలం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కొంతమంది ఒక 4-5 సినిమాలు ఇచ్చాక వాళ్ళ అవుట్పుట్ ఇంకా తగ్గిపోతాం.
కొంతమంది ఆర్జీవి లాంటి లిజెండ్స్ కి అయితే 30 years మెయింటైన్ అయింది, విచ్ ఇస్ గ్రేట్. మార్టిన్ స్కార్సెసీ లాంటి వాళ్ళకి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈవెన్ క్లింట్ ఈస్ట్వుడ్ 92 ఎంతో ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేస్తుంది స్టిల్. ఈవెన్ వూడీ అలన్ లాంటి వాళ్ళు. సో విచ్ ఈస్ రేర్ ఫినామినా. వాళ్ళు అలాంటి ఒక జెనెటిక్ లాటరీ కొడితే వాళ్ళ అదృష్టవంతులు. కానీ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు మనం. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ లోంచే క్రియేటివిటీ. సో ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ప్రొలాంగ్ చేయటానికి ఏం చేయొచ్చు అంటే మీరు ఒకటి బిగ్గెస్ట్ థింగ్ ఎక్సర్సైజ్. మీరు కంటిన్యూస్ గా మీరు బాడీని ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, స్విమ్మింగ్ అవ్వచ్చు, లేదా సరదాగా స్పోర్ట్స్ ఆడండి మీకు, లేదా జిమ్కి వెళ్ళండి. వాట్ ఎవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీ మూవ్మెంట్ లో ఉంచితే ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరగటం అంటాం కన్నా ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. ఓకే, మీకు మేబీ ఒక 4-5 ఫిలిమ్స్కే ఉండే క్రియేటివిటీ 10 ఫిలిమ్స్ వరకు పెంచుకోవచ్చు. అలా ఓకే, లైఫ్ లాంగ్ ఉంటుందని ఏం కాదు అలా. రెండోది మంచి ఫుడ్ తినడం. బాడీని అంటే సాత్విక ఆహారం అంటారు కదా, కొంచెం నట్స్, ఫ్రూట్స్, ఇలా జంక్ ఫుడ్ కాకుండా. మీకు జంక్ ఫుడ్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే బాడీలో ఎసిడిటీ పెరిగిపోతుంది. అంటే ఎసిడిటీ అంటే బాడీ ఎసిడిఫై అయిపోతుంది. ఎసిడిఫై బాడీ మీద అయ్యే కొద్ది ఏమవుతుందంటే అందులో మీ పనితనం తగ్గిపోతుంది. ప్రతి కణం తాలూకు పనితనం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి కణానికి ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం, ఈ 3 కావాలి. లోపల ఏ సెల్ అయినా. మీరు వాటర్ కరెక్ట్గా తాగట్లేదు, అప్పుడు దాన్ని ఎంత పని చేయాలో అంత పని చేయదు. మీ దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, మీరు అతనికి 50,000 ఇస్తానని పెట్టుకున్నారు. మీరు నెల అతనికి 20,000 ఇస్తున్నారు అనుకోండి, అతను పని చేస్తాడు? చేయలేడు కదా. సేమ్ అలాగే కణానికి కూడా. కణానికి 3 కావాలి. గాలి కావాలి అంటే లాడ్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు మనం జరిగే ఈ ఆక్సిజన్ సరిపోకపోవచ్చు, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం, లాడ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు ఆక్సిజన్ పంపిణీ అవుతుంది. దాని ద్వారా ఆ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది. 2 ఆహారం కావాలి. ఆహారంలో మంచి ఫుడ్ ఇవ్వటం. లాడ్ ఆఫ్ జంక్, ఎస్పెషల్లీ రైస్ని అవాయిడ్ చేయాలి. రైస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ అనమాట. మీకు బీపీలు, షుగర్లు ఇవన్నీ రావడానికి రైస్ మూలగా. రైస్ని అవాయిడ్ చేసి మీరు ఎక్కువగా నట్స్, సీడ్స్ అన్ని కలిపి అలా స్ప్రౌట్స్, లేదా 3 పూటలు కుదరట్లేదు కొన్ని ఒక్క పూట అన్నా కంప్లీట్ రా ఫుడ్ తినండి. దట్ విల్ యాడ్ లాట్ టు యువర్ ఇంటెలిజెన్స్, బ్రెయిన్ ఫంక్షనింగ్. అప్పుడు ఆ కణానికి కావాల్సిన అందుతుంది. మీరు దానికి కావాల్సిన ఇచ్చినప్పుడు అప్పుడు అది మీకు కావాల్సిన ఇస్తుంది. అదే ఇవ్వకుండా మనం మాట్లాడితే బిర్యానీలు, మసాలాలు, సమోసాలు ఇవన్నీ తింటా ఉంటాయి. దానికి వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే, గాలి సరిగ్గా ఇవ్వకపోతే అది ఎంత పని చేస్తుంది? బ్రెయిన్ ఎక్కడ ఉంది? మన బాడీలోనే. దాని ఎన్వైరన్మెంట్ బట్టే కదా. ఇప్పుడు మనకు మామూలుగా ఉంది కదా, పిండాండంలో ఏది జరుగుతుందో బ్రహ్మాండంలో అదే. బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో అదే ఉంది. పిండాండం అంటే మనం కదా, బ్రహ్మాండం అంటే యూనివర్స్. ఇప్పుడు దానికి డిఫరెన్స్ లేదు చూడండి. ఇప్పుడు ఓషన్స్ లో, ఓషన్ 8లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎసిడిఫికేషన్ ఆఫ్ ద ఓషన్. ఓషన్ ని ప్లాస్టిక్ పెట్టి, ఆయిల్స్ వదిలేసి, చెత్త వదిలేసి ఓషన్ ని ఎసిడిఫై చేసేస్తుంది. అందులో ఉన్న జీవకణాలన్నీ పాపం, అదే ఫిష్ అవ్వచ్చు, యానిమల్స్, ఇవన్నీ పాపం చనిపోతాయి. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. సేమ్ అక్కడ మనం చేసేది ఇక్కడ మనం చేస్తున్నాం. మన బాడీని ఎసిడిఫై చేసేస్తున్నాం. ఆల్కలైన్ బాడీలో మీకు డిసీజ్ అనేది పుట్టదు. ఎసిడిక్ బాడీలో డిసీజ్ ఈజీగా పుట్టేస్తుంది. మీరు ఆల్కలైన్ బాడీ చేసుకోవాలి. మీది అంటే మోర్ ఆఫ్ మంచి ఫుడ్, మంచి గాలి, మంచి ఇది వాటర్ అట్లీస్ట్ 3 liters per day తాగితే యూజువల్గా అది ఎసిడిఫికేషన్ తగ్గి ఆల్కలైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఆల్కలైన్ బాడీలో డిసీజ్ రాదు. సేమ్ థింగ్ అలాగే మైండ్కి. ఇప్పుడు మైండ్ కూడా మనదే ఎసిడిఫై అయిపోతుంది. ఫిజికల్ గా చెప్పట్లేదు, టెక్నికల్, ఫిగరేటివ్ గా. ఎందుకు? వీఆర్ ఎసిడిఫైయింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ జంక్ రీల్స్, పాన్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన ఫ్రెండ్స్. సో తెలియకుండా మీ మైండ్ ని ఎసిడిఫై చేసేసుకుంటున్నారు. ఎసిడిఫై అయిన దాంట్లో ఆర్ట్ ఎందుకు పుడుతుంది? పుట్టలేదు.
ఓన్లీ అన్ ఆల్కలైన్ మైండ్ కెన్ క్రియేట్ ఆర్ట్. సో అలాంటి ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేసుకుంటే మీరు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళతో ఏం టైం స్పెండ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే అవతల వాళ్ళని అనడం కాదు, మీరు ఎందుకు వెళ్ళి అక్కడ ఉంటున్నారు. సో మీరు బయట నుంచి వచ్చి ఏదన్నా చెప్పుల్ని బయట వదిలేసి లోపలికి వెళ్తున్నారు కదా, కానీ మరి మెంటల్ గా ఆ రోడ్డు అంతా తొక్కిన ఆ చెత్త ఆ చెప్పుల్ని మైండ్ లో ఎందుకు పెట్టుకుంటున్నారు? అవసరం లేదు కదా, దాని స్థానం ఏంటి అనేది అలా. సో డోంట్ ఎంటర్ ఇన్ టు సచ్ థింగ్స్. మైండ్ ని బాడీని ఇలా చేసుకోగలిగితే అక్కడ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, అక్కడ క్రియేటివిటీ పెరుగుతుంది. అది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, కంటిన్యూస్ గా రిచువల్స్ ఉండాలి మీకు. అంటే డైలీ నేను కొంచెం ఈ పని చేయాలి, నేను ఒక డ్రీమ్ చేస్తున్నానంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలని, ద ఆర్ట్ నేను ఏమిస్తున్నా డైలీ. ఇఫ్ యూ డోంట్ వాటర్ ఎ సీడ్, it will lose the ability to reveal itself as a tree. కదా. సో కంటిన్యూస్ గా మీరు అనుకునే డ్రీమ్ కి, మీరు అనుకునే ఆర్టిస్ట్ అవ్వడానికి మీరు ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఏం చేస్తున్నారు అనేది. ఆర్టిస్ట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మీరు ఆర్టిస్ట్ అంటే ఎనీబడి. చాలా మంది ఆర్టిస్ట్ అంటే యాక్టర్ అనుకుంటారు, కాదు. ఆర్టిస్ట్ కెన్ బి writer, artist can be an entrepreneur also. Anybody who gives his whole life or everything to certain thing to create something, వాడు ఆర్టిస్ట్. వాడు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఆర్ట్ ఫార్మ్స్ లో ఉన్న ఎవరైనా అవ్వచ్చు. సో ఆర్టిస్ట్ చాలా ఇంపార్టెంట్ సొసైటీకి. ఎందుకంటే ఆర్టిస్ట్లే కేయాస్ లో ఉన్న సొసైటీని ఆర్డర్ లో పెడతాయి, మెస్సప్ అయిపోయిన సొసైటీని ఆర్డర్లో పెడతాయి. సొసైటీ చాలా విషయాలు మర్చిపోతున్నట్లని ఆర్టిస్ట్ గుర్తు చేసి, ఇది ఇలా చూస్తున్నావు, ఇది తప్పు, ఇలా చూడాలి, ఇలా చూస్తే బెటర్గా ఉంటుంది, మనకి మంచిది అని ఆర్టిస్ట్ గుర్తు చేస్తాడు. ఆర్టిస్ట్ ఆర్ లైక్, మనకి ఏమనాలంటే మన ఒక డ్రీమ్ లా అంటారు. డ్రీమ్ అంటే మనకు నైట్ కళ వస్తుంది. కళ యొక్క ఉద్దేశం ఏంటంటే, నైట్ వచ్చే కళ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఎలాగా? అరే నువ్వు ఇలా వెళ్తున్నావు, నువ్వు ఆ పని చేస్తే తప్పు అవుతుంది, కొంచెం అలర్ట్ గా ఉండు అని చెప్తున్నా డ్రీమ్. ఇంకోటి ఏదో చేయరాంది ఏదో చేసేసినట్టు కళ వస్తుంది. మీరు ఎవరినో కొట్టాలనుకున్నారు, ఆయన కళ్ళలో కొట్టేస్తారు. అంటే అక్కడ సాటిస్ఫై. డ్రీమ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని కాన్షియస్ చేస్తుంది. నువ్వు ఆయన కొట్టేస్తే లెగిసిపోయారు అనుకోండి, అరే ఆయన కొట్టేసాను ఇప్పుడు ఎలా అంటే, ఇలా చేస్తే ఎలా ఉంటది, నువ్వు ఇలా చేయకు అని చెప్తుంది డ్రీమ్ లో ఫుల్ఫిల్ చేసేసి. సో ఒక పని జరగట్లేదు అవ్వాలనుకుంటున్నారు, మీకు సడన్ గా ఒక ఐడియా పుట్టేస్తుంది, ఇలా అయితే పని అవుతుంది. సో నైట్ వచ్చే కళ ఏదైతే చేస్తుందో రియల్ లైఫ్ లో ఆర్టిస్టులు అది చేస్తారు. సో ఒక ఇండివిజువల్ ని అతని నైట్ వచ్చే ఒక కళ ఎలా మేల్కొల్పుతుందో, సొసైటీని పగటిపూట వాళ్ళు ఎలా బతకాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక అద్భుతమైన బాధ్యత ఆర్టిస్ట్. బాధ్యతాయుతమైన ఆర్టిస్ట్ అనే ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎంత బాధ్యతగా ఉండాలి టువర్డ్స్ యువర్ ఎనీథింగ్. మీ ఇన్పుట్ వైపు, మీ ఇన్పుట్ని బట్టే కదా అవుట్పుట్. సో వీళ్ళన్నిటి కలయికలో ఆ క్రియేటివిటీ అనేది పడుతుంది. సో అది టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మైండ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్, టేకింగ్ కేర్ ఆఫ్ వాట్, ఎవరితో మీట్ అవుతున్నాం, ఎంత మీట్ అవుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏది అవసరం, ఏది వదిలేసుకోవాలి, దేనికోసం ఏది వదులుకోవాలి, ఎంత వదులుకోవాలి, ఈ క్లారిటీ అంత ఉంటే ఆబ్వియస్గా ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆస్పైరెంట్స్ ఆ ప్రాసెస్ లో ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తుంటారు, బాగా చాలా లో ఫీల్ అవుతుంటారు. కొంతమంది సూసైడల్ థాట్స్ వస్తుంటాయి, కొంతమంది అటెంప్ట్స్ కూడా చేస్తుంటారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఏ విధంగా చెప్తారు మీరు? అదే మనం బిగ్ 5 మోడల్లో ఈ లాస్ట్ కేటగిరీ అనమాట. ఇది న్యూరాటిసిజం అని ఒక సబ్ పర్సనాలిటీ. వాళ్ళకి అలా చేయడానికి కూడా కారణం పాపం చిన్నప్పుడు ఏదో ట్రామా ఉండొచ్చు. చిన్నప్పుడు ఫామ్ అయిన పర్సనాలిటీని బట్టి కొన్ని ట్రామాస్ ఉంటాయి. చైల్డ్హుడ్ అబ్యూజ్ అవ్వచ్చు, పేరెంటల్ అబ్యూజ్ అవ్వచ్చు, లేదా ఈ పోలిక అనే ఒక జాడ్యం ఉంది కదా, సో వాటి వల్ల అవ్వచ్చు, రకరకాల వాటి వల్ల.
అదే మీరు అన్నట్టు ఎక్కడికి వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైనా ఉంటారు. ఆకినావా అని ఒక ట్రైబ్ ఉంది జపనీస్ ఐలాండ్స్ లో. ఆకినావా అని ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ లో వాళ్ళందరూ కూడా 90 years 120 years 130 years అలా బతికేవాళ్ళు. సైంటిస్టులు చాలా మంది రీసెర్చ్ చేసేవాళ్ళు. ఏంట్రా వీళ్ళు ఎప్పుడైనా మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తే 95 years వాళ్ళు పొద్దున్నే లేచి పనులు చేసేసుకుంటూ ఉంటారు. 100 years వాళ్ళు చెట్లు ఎక్కేసి చేసేస్తూ ఉంటారు, బలమైన పనులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అసలు ఏం చాలా బిందాస్ ఉన్నారు. ఏంటా అని అబ్జర్వ్ చేస్తే ఒకటి డైట్ అంటే 2 పూటలే తింటారు, కొంచెం తింటారు, కొంచెం ఉడకబెట్టిన వెజిటేబుల్స్, సాయంత్రం ఏదో ఫిష్ అంటే మనలాగా మసాలాలు ఏం కాదు, ఊరికే కొంచెం ఉడకబెట్టుకుని ఆ ఫిష్ అని తింటారు అంతే. సరే వీళ్ళు ఏంటి సీక్రెట్, వీళ్ళు ఎంత హ్యాపీగా ఎందుకున్నారు అంటే వాళ్ళ కోర్లో వెళ్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే రిలేషన్షిప్స్. వాళ్ళందరూ వాట్ ఎవర్ వాళ్ళు సపోజ్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం ట్రైబ్, ప్రతి వాళ్ళు తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఒక స్ట్రెస్ లో ఉన్నారు, వాళ్ళు వెంటనే 10 మంది వచ్చి వాడిని అలా ఉండేవారు అసలు. అరే ఏంటి నువ్వేంటి ఏంటి ఇంకోటి వాళ్ళ దాంట్లో ఒక బిగ్గెస్ట్ థింగ్ మాట్లాడే సెలబ్రేషన్ ఉంటుంది. ఎవ్రీ వీక్ సెలబ్రేషన్, గ్యాదరింగ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. వాళ్ళకి ప్రపంచం బయట ఒకటి ఉందనేది కూడా తెలియదు వాళ్ళకి. కానీ మంచి ఫుడ్, మంచి ఎన్వైరన్మెంట్, అందరూ కలిసి ఉండటం, రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండటం, ఇది ఇంపార్టెంట్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది డిప్రెషన్ ఇది అవ్వక, మీకు ఒక సరైన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే అలాంటి స్టేట్కి ఎప్పుడు వెళ్ళరు. అలాంటి ఫ్రెండ్స్ మీరు క్రియేట్ చేసుకోకపోవటం మీ తప్పు. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ సో స్ట్రాంగ్ దట్ మీకు చూడండి చాలా కొన్ని ఫ్యామిలీస్ చాలా స్ట్రాంగ్ బాండింగ్. ఇప్పుడు రాజమౌళి గారి ఫ్యామిలీ అసలు అందులో ఎవరైనా డిప్రెషన్ తో ఎవరన్నా ఉండేస్తారా? లేదు. ఎవరన్నా అంటే ఈ కమాండ్ చిల్. సో అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి మనం. అది అలాంటి పీపుల్ ఎవరున్నారు మన చుట్టూ, అలాంటి ఎన్వైరన్మెంట్ మనకు ఉన్నప్పుడు అసలు మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది, డిప్రెషన్ ఎందుకు వస్తుంది? అండ్ మీరు కూడా అవతల వాళ్ళకి అలాగే ఉండాలి. మీ ఫ్రెండ్ ఏదన్నా ఉన్నప్పుడు మీరు యూ షుడ్ బి అ సపోర్ట్ సిస్టమ్, యూ షుడ్ బి స్ట్రాంగ్. మీరు చాలా కంట్రీస్ లో హ్యాపీనెస్ ఇండెక్స్ కొలుస్తారు కదా. స్కాండినేవియన్ కంట్రీస్ లో కొంచెం బాగానే ఉంటుంది హ్యాపీనెస్ ఇండెక్స్, అంటే స్వీడన్ లాంటి కంట్రీస్ లో. వాటిల్లో కూడా లోపల కోర్కి వెళ్తే వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉన్న స్ట్రెస్ కి ఏటికి గురవరు. ఈ కెరియర్ స్ట్రెస్ లో ఉండదు, ఏది ఉండదు. చాలా ఇంపార్టెంట్. అందుకే ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్షిప్ అట్ ద రైట్ టైం విల్ యాక్చువల్లీ సేవ్ యువర్ లైఫ్. సో అది క్రియేట్ చేసుకోవాలి. అవతల వాళ్ళకి కూడా మన సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అప్పుడు నథింగ్ విల్. అండ్ ముందుగా చెప్పినట్టు ఈ అటాచ్మెంట్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. మీరు ఇది అవ్వాలనుకున్నారు, అవ్వలేదు అంటే ఇంకోటి మీ పర్పస్ ఇంకోటి ఉందేమో. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, దానికి ఓకే ఇంకోటి ఉంది, ఓకే దీన్ని చేద్దాం. ఆ డిస్కవరీలో ఎన్ని హ్యాపీ యాక్సిడెంట్స్ జరిగితే మీకేం తెలుసు. సో అది చేస్తూ వెళ్తుంటే వర్క్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్. ద డ్రీమ్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్. చేస్తూ ఉంటే అన్ని అవుతాయి. స్ట్రెస్ అనేది మనం అర్థం కావట్లేదని, మనం అర్థం కావట్లేదని, మనం అర్థమైనప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఉండదు. మీరు డ్రైవింగ్ చేస్తున్నారండి, కారు వెళ్తున్నారు, అలా వెళ్ళి ఒక దాన్ని గుద్దేశారు, ఇంకో వెళ్ళి గుద్దేశారు, ఇంకొకరిని గుద్దేశారు అంటే ఏంటి మీకు అర్థం? డ్రైవింగ్ రావట్లేదు. అది డ్రైవింగ్ వచ్చినోడు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఆడికి పట్టింపు ఉండదు కదా. ఎంత ట్రాఫిక్ ఉంటే ఏంటి, ఆ డ్రైవింగ్ వచ్చు. మీరు జీవితంలో ఆటుపోట్లు తగిలేస్తున్నాయి, బాధలు పడిపోతున్నా, స్ట్రెస్ పడిపోతున్నారంటే జీవితం అర్థం కాలేదని. జీవితం అండర్స్టాండ్ అయ్యి కొలదు మీకు స్ట్రెస్ ఉండదు, ఇది ఉండదు. కోరికలు ఉంటాయి కానీ హ్యాపీగా ప్లేఫుల్ గా వెళ్తారు మీరు. దాన్ని మీద ఆ మెంటల్ వెయిట్ ఉండదు మీకు.
యాక్చువల్గా రెబల్ అంటారు కదా, చాలా మంది రెబల్ అంటే ఏమనుకుంటారంటే అందరికి ఎగ్నెస్ట్ గా వెళ్ళి పోరాడేసి అగ్రెసివ్. ట్రూ రెబల్ ఆడు కాదు, ఎక్కువ అర్థం చేసుకునేవాడు. ద మోర్ అండర్స్టాండింగ్ యు ఆర్, ద మోర్ రెబలస్ యు విల్ బి. రెబల్ అంటే యుద్ధాలు చేసేసి నేను అరిసేయటం కరిసేయటం కాదు. ట్రూ రెబల్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది. ట్రూ రెబల్ యాక్చువల్ గా పీస్ఫుల్ గా ఉంటాడు, ఉండి వాడి సొసైటీలో కావాల్సిన చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. స్ట్రెస్ గురవడం, వాడు ఏదో అనుకుంటాడు, రిస్క్ తీసుకుంటాడు, దాన్ని చేస్తాడు, పీస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తాడు, పీస్ఫుల్ గా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ ని రెబల్ అని మామూలుగా ఇది ఇచ్చారు కదా, అది క్రెడిట్. నిజంగా ఆయన రెబల్. ఎందుకో చెప్పిన, అంత సూపర్ స్టార్ లెవెల్లో ఇండియన్స్ సూపర్ స్టార్ కదా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడతారు, రిస్క్ చేయడానికి భయపడతారు. కానీ ఆయన ఎన్ని రిస్క్లు చేశాడు ఆయన. ఇప్పుడు ఏ చూస్ చేసుకున్నా ఓన్లీ సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కల్కి థర్డ్ ఫిల్మ్ డైరెక్టర్ కల్కి అతనికి ఇచ్చాడు, మారుతికి ఇచ్చాడు. అండ్ ద చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ మేకింగ్ చాలా ఎక్స్పెరిమెంట్ లా. బాహుబలి అనేది 5 years పీక్ ఆఫ్ కెరియర్స్ ఇవ్వటం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ రిస్క్ కదా. ఏది చూసుకున్నా ఆ స్థాయిలో ఉండే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ కాదు, రిస్క్ చాలా ఎక్కువ. నిజంగా రెబల్ అతను. ఎందుకు రెబల్ అన్నానంటే, సర్ఫేస్ లెవెల్లో ఇదైతే అతను మైండ్ లెవెల్లో ఆలోచించాలి. ఎంత హంబుల్ ఉంటాడు, ఓ అగ్రెసివ్ గా ఖర్చు చేసినట్టు ఏమి ఉండడు. ఎవరికైనా అయితే హెల్ప్ చేస్తాడు, లేదంటే ఇది ఉంటాడు. ఒక ఫెయిల్యూర్ వచ్చినా ఓకే అన్న. బాహుబలి 2 తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సుమ గారితో, మీరు అది చూస్తే నేను సక్సెస్ వచ్చేసింది ఇలా మీకు ఏమనిపిస్తుంది అంటే, సుమ గారు ప్రభాస్ ఏమన్నా అంటే, ఏముందండి ఇప్పుడు ప్రస్తుతం ఉంది, ఇప్పుడు ఏమన్నా 2-3 ఫ్లాప్లు వస్తే ఇది తగ్గిపోతుంది, దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకూడదు మనం అన్నాడు. అది రెబల్ అంటే. సో ఎనీ ఆర్టిస్ట్, ఎనీ ఆస్పిరెంట్ షుడ్ అండర్స్టాండ్ దిస్. Any artist, any aspiring person, he should be rebellious. Rebellious in the sense peaceful warrior అయి ఉండాలి. ఇప్పుడు ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ ని ఎంత మార్చేసాడు ప్రభాస్ ఒక విధంగా. పాన్ ఇండియా అనేది తీసుకొచ్చాడు. అంటే రాజమౌళి, ఐ అండర్స్టాండ్, బట్ రాజమౌళికి అంత ఇవ్వాలి కదా 5 years. ఇతను అందులో రిస్క్ టేకింగ్ ఇతనికి కూడా ఉంది కదా చాలా. సో ఇన్ ఏ సెన్స్ ఎంత మార్చాడు, ఎలాంటి ల్యాండ్స్కేప్ తీసుకెళ్తాడు. కానీ పైకి ఎలా ఉంటాడు, సాఫ్ట్ గా, హంబుల్ గా. మీకు ఒక యాక్షన్ హీరోకి ఎంత కష్టమో తెలుసా. సెట్ లో ఎలా ఉంటుంది అనుకున్నారు, మీరు రోప్ వేసి కడితే అక్కడ 40 minutes 1 hour అలా నిలబడాలి, ఉండాలి. ఎన్ని ఇంజురీస్ ఉంటాయో అతనికి. కానీ పైకి చాలా ఇది ఉంటాడు. ఇట్స్ లైక్ ప్రభాస్ అనిపిస్తుంది నాకు, ఇట్స్ లైక్ డక్ వర్క్ అనిపిస్తుంది. ఇప్పుడు డక్ ఉంది, పైకి ఇలా సాఫ్ట్ గా వెళ్తున్నట్టు ఉంది, కానీ లోపల లాట్ ఆఫ్ ప్యాడ్లింగ్, లెగ్ వర్క్ జరుగుతుంది. మీకు పైకి అలా కనిపిస్తుంది. ట్రూ రెబల్ అలా ఉంటాడు. ఎనీ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఇన్ ఎనీ ఫార్మ్, ఎనీ ఆర్ట్ ఫార్మ్, యూ షుడ్ బి రెబలియస్ ఇన్ అ కైండ్ ఆఫ్ లైక్ దట్. అలా ఉంటే మీకు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రిజల్ట్ తో ముడిపెట్టద్దు ఏది. మీరు ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, చెయ్యండి, ప్లేఫుల్ గా చేయండి, ఛాలెంజ్ గా తీసుకోండి, సరదాగా. ఓకే ఇది అవ్వట్లేదా, ఓకే చూద్దాం, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, ఇది అవ్వకపోతే ఏం చేద్దాం. అంతేగాని దాన్ని చేతులు తీసుకేసుకుని ఇలా. సో ప్రభాస్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటే అది. ఇప్పుడు ప్లేఫుల్ గా అంటే అది సీరియస్నెస్ లేకపోతే మళ్ళీ సీరియస్నెస్ అంటే మీకు అర్థం కావట్లేదని. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా వెళ్తారా, వెళ్ళరు కదా, వెళ్తారు పీస్ఫుల్ గా. ఓకే ఏదైనా అడ్డు వచ్చింది అలా. మీరు ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ ని తిట్టుకుంటున్నారు అనుకోండి, మీకు ట్రాఫిక్ అంటే ఏంటి అర్థం కాలేదా, అంతే కదా. ఇప్పుడు మీరు వెళ్తున్నారండి డ్రైవింగ్, వెళ్తుంటే ట్రాఫిక్ ఉంది. మొన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా పక్కన కూర్చున్న అతను కారులో అదేమన్నాడంటే, ప్రతివాడు హైదరాబాద్ వచ్చేస్తున్నాడు, ఏమన్నా ట్రాఫిక్ పెరిగిపోయింది అంటే, నువ్వు ఒకప్పుడు అలాగే వచ్చావు కదా, నువ్వు కూడా కారులో ఉన్నావు, నీ వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ట్రాఫిక్ స్టక్ అవటం, అది నువ్వు ఎందుకు గమనించలేదు కదా. సో అది అంతే. ట్రూ రెబల్ ఈజ్
about understanding things that are happening around you. అది రెబలిజం. దెన్ యూ కెన్, అది అండర్స్టాండింగ్ పెరిగలదు, మీలో యాక్చువల్ రెబల్ పెరుగుతుంది. దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రెబల్ వుడ్ లైక్ ప్రభాస్. Yeah. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number and register for mentorship and workshop. The number is 9381 611 210.